ఏపీ రాజకీయాల్లో ఇటీవల కాలంలో పొలిటికల్ లీడర్స్ ఫోన్ ఆడియోలు లీక్ కావడం, ఆపై దుమారం రేగడం స్టార్ట్ అవుతుంది. తాజాగా అలాంటి వ్యవహారం గత కొన్ని రోజులుగా కుదిపేస్తోంది. ఎమ్మెల్యే తండ్రి ఓ మహిళతో మాట్లాడిన మాటలు టీడీపీని ఇబ్బందుల్లో నెట్టేలా ఉన్నాయి. ఈ ఇష్యూ ఆ ఎమ్మెల్యేతో పాటు పార్టీకి కూడా బ్యాడ్ నేమ్ తెచ్చిపెడుతోంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ ప్రయత్నించడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ మహిళపై బెదిరింపులకు పాల్పడిన నేత ఎవరు? రాజమండ్రి అధికార కూటమిలో వరుస ఆడియో లీకులు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఓ మహిళతో ఘర్షణగా మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చంద్రకళ అనే మహిళతో ఆయన మాట్లాడిన మాటలు టీడీపీ పార్టీని ఇబ్బందుల్లో నెట్టేలా ఉంది. అలాగే ఆ మహిళ కుమారుణ్ణి ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగం నుంచి తొలగింపచేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. చంద్రకళ అనే మహిళ తన వాదనను వినిపించే ప్రయత్నంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్టు ఆడియోలో తెలుస్తోంది. ఆమె మాటల్ని పట్టించుకోకుండా అనుచితంగా మాట్లాడినట్లు వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఆ వీడియో బయటకు రావడంతో పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే ఆడియోని కాకుండా ఇంతకు ముందు కూడా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఒక మెడికల్ షాప్ యజమానితో అప్పారావు మాట్లాడిన ఆడియో అది. అయితే వరుస ఆడియోల లీకుల వల్ల ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు తలనొప్పిగా మారిందనే అభిప్రాయం టీడీపీ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా ఆడియో లీక్తో హాట్ టాపిక్గా మారడంతో ఈ వివాదానికి కారణమైన చంద్రకళ కోడలు శ్రీదేవి మీడియా ముందుకొచ్చారు. తనను తన అత్త చంద్రకళ, ఆమెతో కుటుంబపరంగా సన్నిహితంగా ఉండే జాన్ అనే వ్యక్తి కలిసి తనను వేధింపులకు గురిచేసి ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించింది. తన భర్త గౌరీశంకర్ ఎక్సైజ్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నారని, తన భర్తకు తనను దూరం చేశారని బాధితురాలు శ్రీదేవి ఆరోపించారు. ఇక తనపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని చెబుతున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దగ్గరకు వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నట్టు శ్రీదేవి చెప్పుకొచ్చారు. తన కుటుంబ సమస్యను వైసీపీ వాళ్లు రోడ్డున పెట్టారని, తమ సమస్య పరిష్కారం కోసమే అప్పలరావు మాట్లాడినట్టు శ్రీదేవి చెప్పారు. శ్రీదేవి వివరణతో ఆదిరెడ్డి అప్పలరావు మాట్లాడిన ఆడియోలో అసలు సంగతి బయటకొచ్చింది. ఒక మహిళకు అన్యాయం జరిగితే వైసీపీ నేతలు దాన్ని వక్రీకరించి అల్లరి చేయడం సరికాదని, అలా అల్లరి కాకూడదనే ఇంతవరకు తాను మీడియా ముందుకు రాలేదన్నారు శ్రీదేవి. అయితే ఆదిరెడ్డి అప్పారావు తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. తన భర్త, తన అత్త సహకారంతో మరో మహిళతో సాన్నిహిత్యం పెట్టుకుని తనకు అన్యాయం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తున్నారు. అయితే ఆడియోలో చంద్రకళతో అప్పారావు మాట్లాడినప్పుడు ఆమె కుటుంబంతో సన్నిహితంగా జాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ దళిత సంఘాల నాయకులు, ఆ పార్టీ నేత భరత్ ఆరోపించారు. దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ ప్రతిదీ వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఒక అమ్మాయిని మానసిక వేధింపులకు గురిచేస్తున్న తరుణంలో సామాజిక వర్గం పెద్దగా కల్పించుకుని అప్పలరావు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఇలాంటి పరిణామాలతో రాజమండ్రిలో రాజకీయాలు వేడెక్కాయి. తమపై వైసీపీ నేతలు టార్గెట్గా పెట్టుకుని వీడియోల్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే తాను తన తండ్రి ఆదిరెడ్డి అప్పలరావు రాజమండ్రి అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే రాజకీయాల కోసం కొందరు వైసీపీ నాయకులు తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పలరావుకు విస్తృత పరిచయాలున్నాయి. అన్ని వర్గాల్లో స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. తెలుగుదేశంలో బలమైన క్యాడర్ తనకు అండగా ఉండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 72,000 మెజారిటీతో ఆదిరెడ్డి శ్రీనివాస్ గెలిచారు. 3.5 దశాబ్దాల రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సతీమణి వీరరాఘవమ్మ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు. ఇక ఆదిరెడ్డి కుటుంబంలో రాజకీయంగా ఏ చిన్న విషయం కాంట్రవర్సీ వచ్చినా ప్రతిపక్షం వైరల్ చేస్తోంది. వైసీపీ ఆవిర్భావం జరిగాక రాజమండ్రిలో వైసీపీ ఇప్పటివరకు బలపడలేదు. దీంతో రాజమండ్రి వైసీపీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ ఏ చిన్న విషయం ఆదిరెడ్డి నుంచి కాంట్రవర్సీ వచ్చినా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబం నుంచి ఈ మధ్య ఆడియో లీకులు ఏమైనా రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు తలనొప్పిగా తయారవుతున్నాయి.
మొత్తానికి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన తండ్రి వైఖరి అనేక సమస్యలకు కారణమవుతోంది. ఎమ్మెల్యే కుటుంబ వైఖరి అందుకు కారణంగా భావిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పలరావు తీరు చాలా మంది టీడీపీ నేతలకు కలవరపాటుకి గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా ఆదిరెడ్డి వాసు తండ్రి ఆడియో కాల్ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఒక మహిళతో మాట్లాడిన మాటలు టీడీపీ పార్టీని ఇబ్బందుల్లో నెట్టేలా ఉంది. మరి ఇలాంటి వివాదాలు మరోసారి పునరావృతం కాకుండా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జాగ్రత్త పడతారా లేక అధిష్టానం ఆగ్రహానికి గురవుతారో వేచి చూడాలి.